రెడ్ బుక్ అరాచకాలను, అక్రమాలను, వేధింపులను, అన్యాయాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక యాప్ తయారు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ యాప్లో కూటమి పాలకుల బాధితులు ఫిర్యాదులు నమోదు చేయొచ్చు. ఆయా ఫిర్యాదులన్నీ వైఎస్ఆర్సీపీ డిజిటల్ లైబ్రరీలోని సర్వర్కు చేరతాయని సమాచారం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ నేరగాళ్లపై కఠిన చర్యలుంటాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మాజీ సీఎం నిర్ణయంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరదీశారు. ఏపీ ప్రభుత్వ అరాచకాలను, ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఆగడాలను ఎదుర్కోవడానికి ఆయన పార్టీ పక్షాన ఒక యాప్ తీసుకొస్తున్నారు. దీన్ని పార్టీ శ్రేణులు వాడుకొని తమను హింసిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా పోలీస్ తదితర శాఖల అధికారుల గురించి ఆ యాప్లో నమోదు చేసుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చట. పార్టీ కార్యకర్తలు, నేతలు రిజిస్టర్ చేసిన ఫిర్యాదులన్నీ పార్టీకి చెందిన సర్వర్లో భద్రంగా ఉంటాయట. 2029 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా చట్టపరంగా ఆయా అధికారులపై చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇది ఒక రకంగా కొత్త ప్రయోగం చెప్పాలి. ఇంతవరకు అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలపైన, నేతలపైన జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, తప్పుడు కేసులను ఎదుర్కోవడానికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్టీ నాయకత్వం ఆ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి తగు చర్యలు తీసుకుంటోంది. పార్టీ అధినేతగా జగన్ అలాంటి కుటుంబాలను పిలిపించుకొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి పంపుతున్నారు. జైళ్లలో ఉన్న పార్టీ నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. తాజాగా నెల్లూరు వెళ్లి అక్కడి జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అలాగే టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. ఈ టూర్కు కూడా పోలీసులు పలు ఆటంకాలు సృష్టించారు. జగన్ రాజకీయ సలహా మండలి సమావేశంలో మాట్లాడినప్పుడు ఈ యాప్ గురించి తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో విచ్చలవిడిగా హింస జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గోండాయిజానికి బరితెగిస్తున్నారు. పోలీసుల ప్రోద్బలం ఉండడం దారుణం అనిపిస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు తమపై జరిగిన దౌర్జన్యాలు తదితర ఘటనలకు సంబంధించి పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడానికి ఎక్కువ సందర్భాల్లో నిరాకరిస్తున్నారు. ఒకవేళ ఫిర్యాదు తీసుకున్న కేసులు కట్టడం, ఆరోపణలకు గురైన కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడమే జరగడం లేదన్నది వైసీపీ కార్యకర్తల వేదనగా ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారి మీద కొన్ని ఫిర్యాదులు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నిటిపై నమోదు చేశారట. అదే టీడీపీ వారు ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే వాయువేగంతో స్పందిస్తున్నారని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతుంటే ఆయన్ను కట్టడి చేయవలసిన పోలీసులు ఆ పని చేయడం లేదు. పెద్దారెడ్డినే తాడిపత్రి వెళ్లవద్దని చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురగా కిషోర్పై పలు కేసులు పెట్టి 7 నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. 14 కేసుల్లో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ వెంటనే మరో కొత్త కేసు పెట్టి పోలీసులు తీసుకుపోయారు. కిషోర్ భార్య ఇదేం ప్రభుత్వం అంటూ రోధించింది. అయినా కూటమి సర్కారుకు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక కార్యకర్త అయితే తన్ను ఎలా పోలీసులు చేతులకు బేడీలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి 100 కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే అది చదివిన వారి కళ్ళు చెమర్చాయి. ఈ సందర్భంగా జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులను అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా రాజకీయ కక్షతోనే చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైసీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కొంత కంట్రోల్ కావచ్చన్న భావన ఏర్పడుతోంది. అందరూ పోలీసులు అలా ఉన్నారని ఎవరూ చెప్పడం లేదు, కానీ కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైసీపీ ఫిర్యాదు. అలాంటి వారి గురించి ఈ యాప్లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాల్లో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం సాగిస్తున్నారు.
చేస్తున్నారని చెబుతున్నారు. ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు కేడర్ చేస్తున్న అరాచకాలకు వైసీపీ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని ఆ పార్టీ వారి నమ్మకంగా ఉంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం.